కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా, నా గుడ్డ జారిపోతున్నా, పట్టుకొని నేను తుడుస్తున్నా, కరిగిపోయాను కర్పూర వీణలో. అనియా ఎవడు అనియా? నేననియా? ఒరే జూనియర్ ఆర్టిస్ట్ నువ్వా? నేననియా? ఎలా ఉన్నావు? మనకేంట్రా సూపర్, ఎలా అయినా చిల్లుగా బతికేస్తాం. ఇంతకీ నీ సంగతి ఏంటి? ఇంకా జూనియర్ ఆర్టిస్ట్ గానే ఉన్నావా, సీనియర్ ఆర్టిస్ట్ అయ్యావా? అసలు ఆర్టిస్ట్ గానే లేనన్యా. ఇదిగా ఇక్కడే కాలనీలో సిటీ కేబుల్ వేసుకుంటున్నా. సిటీ కేబుల్ నీదా? అవునన్యా. ఊరి నైట్ టైం కొత్త సినిమాలు థియేటర్ ప్రింట్ లో వేసేవాడివి, ఇప్పుడు వేయట్లేదేట్రా? అంటే మన యూబామో పోలీసులు పట్టించుకున్నారు కదన్యా, ఎక్కడ ఆడితో పాటు మనల్ని కూడా లోపల వేసేస్తారేమోనని నేను ఆపిస్తున్నాను. అరే పెద్ద కష్టం వచ్చి పడిందే. ఏటి చెప్పమంటావన్యా, యూట్యూబ్ వచ్చాక టీవీలో పాటలు చూడడం మానేశారు, ఓటీటీలు అయ్యి వచ్చాక సినిమాలు చూడడం మానేశారు, అసలు ఫోన్ వచ్చాక టీవీ చూడడం మానేశారు. నిజమేరా, మళ్ళీ ఇల్లు కూడా అంతే. ఎదురుకుంటా టీవీ పెట్టుకుని ఫోన్ లో రీల్స్ స్క్రోల్ చేస్తా ఉంటది. అయ్యి బాబు, రీల్స్ అంటే గుర్తొచ్చింది అన్యా, టీవీలో రీల్స్ చేస్తేనైనా జనాలు మన ఛానల్ ఓపెన్ చేస్తారని ఇన్స్టాలో కొత్తగా వచ్చిన రీల్స్ అన్ని వేసి ఇవ్వండి అన్యా. మరేమైంది? ఆడెవడో ఫోన్ లో వచ్చి రీల్స్ టీవీలో వస్తున్నాయని నా కేబుల్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. జనాల్లో బొత్తిగా మానవత్వం తగ్గిపోయిందిరా. ఏడు చెప్పమంటావనియా, కష్టాలన్నీ కేబుల్ టీవీ వాడికి అన్నట్టు ఉంది. రాత్రి 8ంటికి వచ్చి న్యూస్ ప్రోగ్రామ్ ముసలోళ్ళు తప్ప ఇంకెవరూ చూడట్లేదు. ఇలాగైతే కొన్ని రోజుల్లో నేను ఈ సిటీ కేబుల్ మూసి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిపోవడమే. లగేష్ ఏంటి మాట్లాడుతున్నావా? శ్రీకాకుళం నుంచి వచ్చి ఏం సాధించుకుంటూ వెళ్ళిపోతే మన శ్రీకాకుళం వాళ్ళకి ఎంత సెట్ పేరు. ఆమదాల వలసలో గేట్ కాడ మన పరువు పోదు. మరి ఏటి చేయమంటావన్యా? నువ్వేం బాధపడకు, కొన ఊపిరితో కొట్టుకుంటున్నా నీ సిటీ కేబుల్ ని సిపిఆర్ చేసి బతికించడానికి నా దగ్గర ఒక సిటీ మార్ లాంటి ఐడియా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఈ పిల్లకి శుద్ధి శుభ్రం ఏమీ లేదు, ఎప్పుడు నిద్రే. అను ఒసే అను, లెగు, లేచి ఇల్లు గుమ్మాలు తడుగొట్టు పెట్టు. ఏంటి మమ్మీ పొద్దు పొద్దున్నే నీ గోలా? ఏంటి గోలా? ఉండు, నీ పని మీ నాన్నగారికి చెప్తాను. ఏంటో హాస్టల్లో పడుకోలేక ఇంటికి వస్తే ఇక్కడ కూడా ప్రశాంతంగా పడుకోనివ్వరు. ఏంటి ప్రియా అక్క ఇలాంటి స్టేటస్ పెట్టింది? ఒకసారి కాల్ చేద్దాం. హే అను. అక్క ఏమైంది? స్టేటస్ చూసాను, చాలా డల్ గా ఉన్నావు. ఏమైందక్క, ఎందుకలా పెట్టావు? ఏం లేదను. అబ్బా కమాన్ అక్క, నాకు కూడా చెప్పకూడదా? అలా ఏం లేదను, నీకు చెప్పా కదా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని. అది మళ్ళీ క్యాన్సిల్ అయిందను. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అక్క? ఎలా జరిగింది? ఏమో, సడన్ గా అబ్బాయి వాళ్ళు ఫోన్ చేసి వద్దన్నారంట. ఇది ఆల్రెడీ సెకండ్ టైం ఇలా జరగడం. ఎవ్రీ మ్యాచ్ సమ్హౌ క్యాన్సిల్ అవుతుంది. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందని. సమ్ టైమ్స్ నాకు అనిపిస్తున్నాను మేబీ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ అండ్ నాకు పెళ్లి చేసుకునే యోగం లేదేమో. అబ్బా అక్క ప్లీజ్ అలా అనకు. ఇలాంటి టైంలోనే యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. నెక్స్ట్ టైం నేను ఒక హ్యాపీ వాట్సాప్ స్టేటస్ చూడాలి. ఓకే అను, బాయ్. ఓకే అక్క, బాయ్. అను తల్లి, ఏంటి డాడీ? పొద్దున్నే ఏంటమ్మా ఫోన్ పట్టుకొని వెళ్ళు మీ అమ్మకి వంటగదిలో హెల్ప్ చేయి. ఓకే డాడీ. మా అను తల్లి బంగారం. అంకల్ అంకల్, ఈడెంత హుషారుగా అంకులని వస్తున్నాడంటే మనకేదో పెంకిలు పగిలిపోయేలా ఉంది. ఏంట్రా ఏంటి? ఎక్కడున్నారా? ఏం లేదు అంకల్, కాలనీ ప్రెసిడెంట్ గా ఈ ఇంట్లో ఒక రెసిడెంట్ గా మీరు ఒక హెల్ప్ చేయాలి. హెల్పా? నేను ఈ సిటీ కేబుల్ సీనుగాడు కలిసి ఒక అన్రియలిస్టిక్ రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నాం. రియాలిటీ షోనా? ఎస్, మాకు కావాల్సింది మీ మొహంలో ఆశ్చర్యం కాదు, షూటింగ్ కోసం ఈ పిసినుగొట్టు భవనం. ఏంటి పిసినుగొట్టు భవనమా? ఛాన్సే లేదు. ఇప్పటికీ నీ వల్ల బొక్క పడిన చాలు. ఈ పిసినుగొట్టు భవనాన్ని కూడా బొక్క పెట్టుకోలేను. అంకుల్, ఈ షో కనుక హిట్ అయితే మన పిసినుగొట్టు భవనం పార్లమెంట్ భవనం కంటే ఫేమస్ అవుతుంది. హిట్ అయితే కదరా? హిట్ అవుతుంది అంకుల్, నన్ను నమ్మండి. నువ్వు చెప్తున్నావు కాబట్టి నాకు నమ్మకం రావట్లేదురా. చొక్కా అక్కడో 4 బొక్కలు పడితే ఇంట్లో మసిగొడ్లా వాడేస్తారా, కానీ నీ చొక్కాకి ఎన్ని బొక్కలు పడినా నువ్వు అదే వాడతానంటావేంట్రా? అంకుల్, బొక్కలు పడ్డాయి కదా అని చొక్కాని పడేస్తే దాని పని డస్ట్బిన్ లోనే ఎండ్ అవుతుంది. కానీ అదే బొక్కల చొక్కాని గర్వంగా వేసుకుంటే అది మరో ట్రెండ్ అవుతాది. ఒక్కటి కొట్టానంటే నడుం బెండ్ అవుతుంది. అంకుల్, మీరు మా సిటీ కేబుల్ మొక్కలు చూసి వైఫై డిస్కనెక్ట్ అవుతున్నారు. అదే ఒక్కసారి మా ప్లాన్ విన్నారంటే ల్యాన్ వైర్ లా కనెక్ట్ అయిపోతారు. మరే
కరెక్ట్ గా చెప్పావురా. ఏ నాకేం ప్లాన్ లో వినాలని లేదురా, నన్ను వదిలేయండిరా బాబు. అబ్బా ఒకసారి వినండి అంకుల్. అవును అంకుల్ వినండి, నచ్చితేనే చేద్దాం లేకపోతే ఒగ్గిద్దాం. చెప్పు కంటుకున్న బబ్బులు గమ్లా వదిలేలా లేరు. సర్లేరా, ఆ పనికి మళ్ళీ ప్లాన్ ఏదో చెప్తా అగరానండి, నేను వించేస్తాను. ఇదిగో మీరు ఇలా నెగిటివ్ మైండ్ తో అంటే నేను ఒప్పుకోను. పాజిటివ్ గా వినాలి. రేయ్ నేను వినడమే ఎక్కువ, మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ అన్నావంటే వద్దులేండి అంకుల్, మీరు కోపడకండి. అనియా ఏటనియా నువ్వు అంకుల్ ఎండమే ఎక్కువ. ముందు మన ప్లాన్ ఏంటి బేగి చెప్పి. యాక్చువల్లీ వాట్ ద యాక్చువల్ ప్లాన్ ఈజ్, అదే అంకుల్, దట్స్ ద ప్లాన్. ప్లాన్ అంతా బానే ఉంది గానీ లాస్ట్ లో పెయిన్ రాదు కదా. ఈ ఘోర ప్లాన్ చేస్తే గెయినే గానీ పెయిన్ ఉండదు. హోప్, పాజిటివిటీ, మేనిఫెస్టేషన్. సర్లే మనకేం ఖర్చు లేదు కదా, కన్విన్స్ అయిపోదాం. ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారా? రేపే అంకుల్, మన ఇంటి ముందే ఒక కట్ అండ్ రైజర్ ఈవెంట్ తో ఈ కార్యక్రమానికి ఒక శుభారంభం పలుకుదాం. హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాక్స్. నాగార్జున ఖాళీగా లేడు, అందుకే ఈ ఘోరార్జున వచ్చాడు. ఇంకా లేట్ చేయకుండా కంటెస్టెంట్స్ ఫేట్ మార్చే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈ బిగ్ బాక్స్ ప్రోగ్రామ్ ఇదిగో ఈ పక్కనే ఉన్న పిసినగుట్టు భవనంలో జరగబోతుంది. దీంట్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. వీళ్ళంతా ఈ ఇంట్లో మొత్తం 2 వారాల పాటు ఉండాలి. ప్రతిరోజు నామినేషన్ ఉంటుంది, ఆ నెక్స్ట్ డే ఎలిమినేషన్ ఉంటుంది. అలా 2 రోజులకు ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. లాస్ట్ డే అంటే గ్రాండ్ ఫినాలే టైం కి వచ్చేసరికి 3 కంటెస్టెంట్స్ మిగులుతారు. వారిలో ఎవరైతే ఈ బిగ్ బాస్ టైటిల్ ని గెలుచుకుంటారో వాళ్ళకి నెంబర్ అలా 10,000 ప్రైజ్ మనీ. ఏంట్రా లుక్, బాగా చెప్పలేదా? నీకంటే నాగార్జున మిమిక్రీ నేనే బాగా చేస్తానన్నా. జూనియర్ ఆర్టిస్ట్ లా ఉంది. సీనియర్స్ మీద పంచులేసావంటే బెంచ్ కేసు కొడతాను. సారీ అన్యా. ఓకే ఇంకా లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఏవి చూసేద్దామా? ఒక మనిషి జీవితాన్ని తన చుట్టూ ఉండే పరిస్థితులు ఎంత ప్రభావితం చేస్తాయో తను ఎదిగే క్రమాన్ని చూసి అంచనా వేయొచ్చు. కానీ ఆ అంచనాల్ని తారుమారు చేస్తూ పిసినిగొట్టు ఛాయల నుంచి ఒక బాలుడు పుట్టాడు. హాయ్, నేను మీ మిడిల్ క్లాస్ అబ్బాయి పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. తన పిసినరితనంతో మమ్మల్ని వేధించే ఒక నాన్న, తన అమాయకత్వంతో మమ్మల్ని ప్రేమించే ఒక అమ్మ, తన పిచ్చితనంతో నన్ను హింసించే ఓ చెల్లి. ఇదే నా కుటుంబం. ఒకరోజు సడన్ గా నా జీవితం తలకిందులైపోయింది. 8th క్లాస్లోనే 8 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. లైఫ్లో మొదటిసారి ఫెయిల్యూర్ అంటే ఏంటో అప్పుడే పరిచయం అయింది. అమ్మ తిట్లకు ఆగిపోలేదు, నాన్న బెల్ట్ దెబ్బలు కలిసిపోలేదు. లైఫ్లో ఎదురైన ప్రతి ఫెయిల్యూర్ని దిగమింగుకుంటూ ఒక ఫెయిల్యూర్గా మిగిలాను. కనీసం ఈ బిగ్ బాక్స్లో అయినా విన్ అయ్యి ఒక విన్నర్ అవుదాం అనుకుంటున్నాను. వావ్, సో ఎమోషనల్. థ్యాంక్ యూ సార్. ఓకే, లెట్స్ గో ఇన్ టు హౌస్. మనం సార్, ఇల్లు ఎలా ఉంది? సేమ్ మా ఇల్లాగే ఉంది సార్. ఓకే నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చే వరకు కొంచెం కుదురుగా ఉండు. ఓకే సార్. మరి నెక్స్ట్ రాబోయే కంటెస్టెంట్ ఎవరు పిలిచేద్దామా? అనియా నువ్వు నాగార్జునవా ఓంకారానివా? బిగ్ బాస్ లో ఓంకారాన్ని నీకెందుకు రే, నువ్వు ఏవి ప్లే చేయి. ఇతని పేరు తత్తి, ఇతనికి ఉన్న డిఫెక్ట్ నత్తి, కానీ కుర్రోడు మాత్రం కత్తి. తను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేకుండా మిగిలిపోయాడు. తాకున్న తింతెక్యూర్తి నీ తెప్రతన్ని తాతి తీ టిక్ టాక్ టైటిల్ తెలవడానికి తేన్ తెద్దాం, తాకు తపో తేయడానికి తీరు తెద్దమా. వావ్, వెల్కమ్ తత్తే. తాయ్ ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోతే నువ్వు డిప్రెషన్ లో దేవదాసులా మిగిలిపోకుండా కాళిదాసులా ఒక కొత్త చరిత్ర రాయడానికి బిగ్ బాస్ వచ్చావు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ తత్తే. థ్యాంక్ యూ తార్. ఓకే, బిగ్ బాస్ హౌస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. గో 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 గో. మరి నెక్స్ట్ రాబోయే కంటెస్టెంట్ పరువు పోయినా పర్లేదు, అరువు తీసుకోవడం మాత్రం ఆపను అని గిన్ని పట్టుకుని జమ్ జమ్ అంటూ అన్నింటికి వెళ్ళిపోయే మన పంకజమ్మ ఆంటీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా నన్ను పక్కింట్లోనే చూశారు, కానీ ఇక మీద నుంచి ఈ బిగ్ బాక్స్ ఇంట్లోంచి కూడా చూస్తారు.
వావ్ సూపర్. పంకజం ఆంటీ, హౌస్ లోకి వెళ్లే ముందు ఎనీ వర్డ్స్? మై నేమ్ ఈజ్ పక్కింటి పంకజం ఆంటీ. బిగ్ బాక్స్ ఇంట్లో అందరికి అయిపోతానే ఆంటీ. వావ్ లుక్స్ లైక్ ఎ ఛాలెంజ్. ఓకే ఇంక లోపలికి వెళ్ళిపోండి. ఉసి పుట్టి పంకజం నువ్వేంటా ఇక్కడ? నీకోసమే వచ్చానురా. నువ్వు రాగానే టీఆర్పీ పడిపోయిందంట, నన్ను లేపడానికి పంపారు. నువ్వు పెద్ద మహేష్ బాబు అతడు సినిమా మరి. నీ ముఖం చూస్తే టీఆర్పీ లేవడానికి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటే ఎక్కువ మాట్లాడతా? వావ్ మన బిగ్ బాక్స్ హౌస్ లో అప్పుడే ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఫైర్ నాపే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నాయి. ఇప్పుడు వెల్కమ్ చేద్దాం. ఇతనెవరో అందరికీ తెలుసు, అందుకేనేమో వీడంటే అందరికీ అలుసు. కానీ నాకు తెలుసు వాడి స్థానం మీ మనసు. చెట్టి ప్రాణం ముఖేష్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ చిట్టి ప్రాణం బిగ్ బాక్స్ హౌస్ లో చిటికిపోకుండా ఉండాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. మీ ఓట్స్ తో నా గెలుపుకి గేట్స్ తెరుచుకోవాలి. ముక్కు గారు ఇంకా నామినేషన్ కూడా అవ్వలేదు, మీరు ఎప్పుడే ఓట్లు అడిగేస్తున్నారు. ముందు హౌస్ లోకి వెళ్ళండి. నామినేషన్ స్టార్ట్ అవ్వకముందే ఈ ముక్కు డామినేషన్ స్టార్ట్ అవుతుంది. వెయిట్ అండ్ వాచ్. పొరా బెంటన్ వాచ్. మరి మన నెక్స్ట్ కంటెస్టెంట్. ఎవరైనా వాళ్ళ గొప్పతనంతో ఫేమస్ అవుతారు, కానీ ఈయన తన పిసినారితనంతో ఫేమస్ అయ్యాడు. లవంగం కాలనీలో అందరూ ఇతన్ని బిర్యానీలో లవంగంలా తీసి పడేసేవారు, కానీ ఎప్పుడు పట్టుదల కోల్పోలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లా లవంగం కాలనీని బేతాళుల్లా పీడిస్తూ పిండి పారేసిన ఒక పెప్సోడెంట్ లా ఉండే ఇతను కాలనీకే ప్రెసిడెంట్ అయ్యాడు. తర్వాత బెల్లం చేతిలో ఓడిపోయి ఆవిడ ప్రెసిడెంట్ చేశాడు అనుకోండి, అది వేరే విషయం. రే గోరా, సారీ అంకుల్, మైక్ ఆన్ ఉందా? టీవీలో ఆ ఏవి ఏంటి నాకు నచ్చలేదు. అబ్బా అంకుల్, జనాలు చూసేది ఏవీలో నా వాయిస్ కాదు, టీవీలో మీ ఫేస్. హాయ్ అండి, నమస్కారం అందరికి. ఏమన్నా చెప్పండి ఆడియన్స్. ఇప్పటి వరకు మీరు నన్ను కాలనీ ప్రెసిడెంట్ గానే చూశారు, బిగ్ బాక్స్ హౌస్ లో కంటెస్టెంట్ గా చూడలేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు చేయలేదు. మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఇక నుంచి పీజే సింహం ఆడేది ఆట కాదు, వేట. ముందా మూట పట్టుకొని లోపలికి వెళ్ళండి. టాటా. తరువాయి కంటెస్టెంట్ సిఐ సింగం. అగ్ని. చట్టానికి న్యాయానికి ధర్మానికి 3 సింహాలు అయితే నాకు కనిపించిన 4వ సింహమే మా పీజే అంకుల్. ఇందాకలే వెళ్ళిపోయారు. లేకపోతే ఏంటి సార్, ఈ ఒక్క డైలాగ్ వచ్చేది మీకు. సింగం అని పేరెట్టుకొని సాయి కుమార్ డైలాగులు వేస్తారు. లోపలికి వెళ్ళండి. అగ్ని. హౌస్ నుంచి బయటకు వచ్చాక వీడి బేస్ పగలగొట్టాం. మరి మిగిలిన కంటెస్టెంట్స్ అందరినీ మనం హౌస్ లో కలిసేద్దాం. మన సిటీ టీవీలో నూడిల్స్ లో బాగుంటుంది ఇప్పి, బిగ్ బాక్స్ లోకి వచ్చేసాడు మన ఉప్పి. అలాగే మ్యాంగోని తెలుగులో అంటారు మామిడికాయ్. సే హాయ్ టు లల్లీ బాయ్. ఏంటి లల్లీ బాయ్ జైలుకి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఎలా వచ్చాడని చూస్తున్నారే. మీకు మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి లల్లీ బాయ్ ని జైల్లోంచి బెయిల్ మీద పట్టుకొచ్చా. ఏమైంది బాయ్? షో స్టార్ట్ చేయండి బే. ఓకే ఇంకా ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి కాబట్టి మనం షోలోకి వెళ్ళిపోదాం. బాసు, టాక్ టు అవర్ కంటెస్టెంట్స్ అండ్ గివ్ టాస్క్స్. ఒరే చించాంగ్, నువ్వా? వంట ఉండడానికి కావాలి గ్యాస్. నేనే మీ అందరికి బిగ్ బాస్. నువ్వా? నేను ఒప్పుకోను. చెరువులో దొరుకుద్ది రొయ్యా, నువ్వు ఒప్పుకునేదేంట్రా కుయ్యా? తీరిందా? ఇదిగో బాసు, ఈ హౌస్ లో ఉన్న మగవాళ్ళ మధ్యలో నన్ను నైస్ గా వదిలేసావు. ఇప్పుడు వీళ్ళందరికీ నేను వంట చెయ్యాలా ఏంటి? నోకు జగన్నాథం ఇస్తా కుక్కు. ఇది మరీ బాగుంది. కుక్ అని చెప్పి నన్ను బుక్ చేస్తారేంటి? మీకు వచ్చు కదా నాన్నగారు, వండేయండి. ఎవరికొచ్చా ఎవరికొచ్చా? నోర్మై. ఇట్స్ ఓకే జగ్గు, నేను ఉన్నాను కదా. అమ్మయ్యా, థ్యాంక్ యూ బంకు. ఎలా చెయ్యాలో నేను చెప్తానులే, నువ్వే చేద్దు గాని. నీ పుట్టగొడుగు మొహం దానా. నాన్నగారు త్వరగా స్టార్ట్ చేయండి, ఆకలి వేస్తుంది. ఇప్పుడే కదరా వచ్చో. అందుకేనండి ఆకలి కూడా ఇప్పుడే వచ్చింది. మీరు వండేయండి, నేను చెప్తాను. తే తుక్కు. చెప్పరా కత్తి. 2 వీక్స్ తోన్ లేకుండా తొందగలం తంతావా? ఫోన్ లేకుండా ఎందుకు ఉండను రా, నేను తెచ్చుకున్నాను కదా. తుక్కు టాబుల్ తెట్టు. ఏరా? టిక్ టాక్ హౌస్ లోకి తోన్ తోతలవుతురా. అవునా? అయ్యో, ఇప్పుడు ఎలాగా? టిక్ టాక్ తేతి త్రాయర్లో తెత్తి సరేరా. తాగత్తరా. ఎక్కడైనా తాతి దొరికావంతే టైరెత్తు తెలివినేతనే. అమ్మ, భయపెట్టకరా. మాకి చిక్కువ ముక్కు బాసు చీరకుంటదో
అమ్మ దొరికేతాడు. ఏం మాట్లాడుతున్నావు బాస్? అసలు ఏం మాట్లాడుతున్నావు? లేడీస్ ఉన్నారు, కొంచెం చూసుకొని మాట్లాడు. అవును బాస్, నీకంతగా డ్రాయర్ లో ఏముందో చూడాలనిపిస్తే ఏదన్నా రూమ్ లోకి తీసుకెళ్ళి అక్కడ చూసుకో. మా అందరికి ఎందుకు ఫ్రీ షో? పుష్ప సినిమా డైరెక్టర్ ముక్కు డ్రాయర్ లోపలే ఉందో బయటికి తీరా ముక్కు. జూమ్ చేయి. ఆ డ్రైవర్ లో జూమ్ చేస్తే బాగుదేమో అన్యా. ఏ నేను జూమ్ చేయమంది ఆడి బేసిక్ కాదు, ఆడి ఫేస్ కి. సారీ బాస్. ఏంటి మామ భయపడుతున్నావు? కాంపిటీసీ బిగ్ బాక్స్ లో విన్ అవ్వడానికి స్లిప్లు ఏమైనా తెచ్చుకున్నావు ఏంటి? స్లిప్పులేం లేవు మామ. అయితే జిప్పిప్పి చూపించు. అబ్బా ఒకసారి గడియారం వైపు లుక్కు, ఇదే నీ లాస్ట్ ఛాన్స్ రా ముక్కు. ఫోన్ ఎందుకు తెచ్చావు మామ? రూల్స్ లో తేకూడదని రాసింది చదవలేదా? మనం ఎగ్జామ్ ముందు బుక్స్ ఓపెన్ చేయం, అలాంటిది ఇంకా హౌస్ లోకి వచ్చే ముందు రూల్స్ ఏం చదువుతాం మామ. తెచ్చినందుకు నువ్వు ఫోను అయిపోతున్నావు ఎలిమినేషన్. సరిపోయింది. బాసు సారీ బాసు, నాకు నిజంగా తెలియదు బాసు ఫోన్ తేకూడదని. ఏంటిది ముక్కు? ఆల్రెడీ రూల్స్ బుక్ లో రూల్స్ అన్ని ఉన్నాయి కదా, చదవాలి కదా. సారీ అనియా. నో ఐ కాంట్ డూ ఎనీథింగ్. రాజు సారీ బిగ్ బాస్. మరి చిన్నపిల్లవాడిని క్షమించేది ఏమైనా ఉందా, లేదా ఎలిమినేషన్ అయినా? బట్టెక్కొస్తారు కేకు, ముక్కు గారు చేశాడు చాలా పెద్ద మిస్టేక్. అంటే ముక్కు పైన ఎలిమినేషన్ వేటు పడిందా లేదా తెలుసుకోవాలంటే వెయిట్ అండ్ వాచ్ నెక్స్ట్ ఎపిసోడ్. అలానే ముక్కుని ఎలిమినేషన్ నుంచి కాపాడాలని మీకు ఉంటే సేవ్ ముక్కు అని కమెంట్ చేయండి. బిగ్ బాక్స్ ఇది చదరంగం కాదు, రణరంగం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాక్స్ సీజన్ 1. మరి ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మన చిట్టి ప్రాణం ముఖేష్ ఇంకా గేమ్ కూడా స్టార్ట్ అవ్వక ముందే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నాడా లేదా మీ టీవీ స్క్రీన్ పైన చూసేద్దాం. ఏడుపు ముఖం పెట్టేయకలేరా, ఏదో నేను టెన్షన్ పెట్టడానికి అలా అంటారు గాని ఏం ఎలిమినేట్ చేసేర్లే. నువ్వు నోర్మి పొట్టి పంకజం, పంతం కొద్ది నువ్వు అన్నందుకైనా బాస్ ఎలిమినేట్ చేస్తాడు. నువ్వేం భయపడకరా ముక్కు, వాళ్ళు ఎంఆర్పీలు పెంచుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. అది ఎంఆర్పి కాదు నాన్నగారు, టిఆర్పి. ఏఆర్పీ అయితే ఏంటి, ఈ షో నుంచి ఆరిపోకుండా ఉంటే చాలు. తే తుక్కు చెప్పరా. నువ్వు ఎలిమినేట్ అయ్యి తైతికెళ్ళిపోతున్నావు కదా, తేడ మీద తండ్రి వేర్లు తారేతి తత్తిపోయాను రా, తుంతుమై తీతేవా? మేడ మీద అండర్వేర్లు ఆరేసావు, తా అవి నేను తీయాలి. తా నేను ఇంకా ఎలిమినేట్ అవ్వలేదురా. ఎలాగో తైపోయేలాగా తున్నావు కదా, అందుకే తెప్పాను. బాసు ప్లీజ్ బాసు, డోంట్ ఎలిమినేట్ మీ బాసు. గాడిదనే అలా గేదెలా గొంతేసుకుని అరితే భయపడరా? అంకుల్ గాడిద గేదె గొంతులో ఎలా అరుతుంది? తిట్టడం అయినా కరెక్ట్ గా తిట్టాను. సర్లే, నీ గొంతు గురించి పక్కనెట్టి ఆడితో అంతేంటో చూడు. యా కమింగ్ టు ద ఎలిమినేషన్ పాయింట్. ముక్కు ఓటింగ్ పోల్ రిజల్ట్స్ అన్ని ఆడివైపే ఉన్నా, డెసిషన్ మాత్రం బిగ్ బాస్ చేతిలో ఉంది. బిగ్ బాస్ ఇప్పటికైనా చెప్పండి, ముక్కు గడు ఎలిమినేటెడా కాదా? తగ్గుని ఇంగ్లీష్ లో అంటారు కాపు, ముక్కు గాడి సేఫ్. థ్యాంక్ యూ బాసు, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మావా నువ్వు ఎలిమినేట్ అవ్వని. Emoji videos are not aerated. Mukku is directly nominated. ఇదేం ట్విస్ట్ బాసు. దిస్ ఈస్ బిగ్ బాక్స్ పనిష్మెంట్ ముక్కు. నువ్వు వెంటనే నీ ఫోన్ తీసుకెళ్లి డ్రైవర్ లో పెట్టు. అక్కడ పెట్టినందుకే కదా ఇప్పుడు నామినేట్ చేశారు. ఓరి నీ చెక్క, నీ డ్రైవర్ కాదురా, బిగ్ బాస్ డ్రైవర్. బిగ్ బాస్ డ్రైవర్ ఎక్కడ ఉంటది? అదిగో ఆ టీవీ కింద ఉంటది చూడు. దిస్ డ్రైవర్ ఐ థాట్ కట్ డ్రైవర్. నీకు ఇంకెప్పుడు అదే కావాలా? రే గోరా, ఇంతకీ మేము ఇక్కడ ఏం చేయాలరా? భజన ఆరతి సాయి బాబా అని భజన చెయ్యాలి. లేకపోతే ఏంటంకుల్, బిగ్ బాస్ హౌస్ కి వచ్చి ఏం చేయాలని అడుగుతారేంటి? బిగ్ బాస్ టాస్క్లు ఎత్తాడో అవి కంప్లీట్ చెయ్యాలి. ఆ టాస్కుల్లో ఎవరు బాగా ఆడతారో వాళ్ళు కెప్టెన్ అవుతారు. చెయ్యి, ఇలా వల్ల నాగార్జునలా చెయ్యాలన్న మూడు ఉత్సాహం రెండు పోయాయి. ఇదిగో బాస్, ఇలా ఖాళీగా ఉంటే కంటెంట్ రావట్లేదు. ఆ టాస్క్ ఏదో వాళ్ళ మోహన్, నేను మళ్ళీ సాయంత్రం వస్తా. సాయి పల్లవి సాంగ్ సారంగ దరియా, మీరందరూ ఫస్ట్ టాస్క్ కి రెడీయా? యా మేము ఎప్పుడో రెడీ, మీరే లాక్ చేస్తున్నారు.
ఏంటి నాన్నగారు? చదువులో ఎప్పుడైనా ఇలా ముందున్నావారా? ఎందుల్లో ముందున్నామన్నది పాయింట్ కాదు నాన్నగారు, అసలు ఉన్నావా లేదా అన్నదే పాయింట్. ఆహా, నీ డైలాగ్ విన్నాక నాకు కూడా డైలాగ్ తన్నుకొచ్చేస్తుంది. చెప్పండి నాన్నగారు, చెప్తేనే కదా మాకు తెలిసేది. దేంతో కొట్టామన్నది ఇంపార్టెంట్ కాదురా, అసలు కొట్టామా లేదా అన్నది ఇంపార్టెంట్. నాన్నగారు మీకు ముందే చెప్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టడానికి ఇది పిసిన్ కొట్ట హౌస్ కాదు, బిగ్ బాక్స్ హౌస్. హౌస్ ఏదైనా నీ బేస్ పగలడం మాత్రం పక్కా. అడ్వాన్స్ గా కంగ్రాట్స్ రా. దేనికి? ఇప్పుడు దాకా మీ నాన్న నిన్ను కొట్టడం మన కాలనీ ఒక్కటే చూసింది. రేపటి నుంచి సిటీ కేబుల్ లో సిటీ మొత్తం చూస్తుంది. కూల్ మామ కూల్. బాదం మిల్క్ లో బాదం ఉంటది కానీ రోజ్ మిల్క్ లో రోజు ఉండదు మామ. ఇప్పుడు నీ నోట్ నుంచి డైలాగ్ ఎందుకు వచ్చింది మావా? తొండండి తాసుని తాసుకేతో తెప్పనివ్వకుండా తూరికే తొలుతబుర్లు. ఇదిగో తాసు, తాసుకేతో తెప్పు. తేంట్రా తిది టాస్ అన్నావు చేస్తావేమోనని. చెప్పేస్తున్నా ఫస్ట్ టాస్క్. చెప్పు చెప్పు. తుఫాన్లో వస్తుంది సుడిగాలి, మీరందరూ కలిపి ఇల్లంతా కడగాలి. ఇల్లు కడగాల? హైకు హైకు, ఈ టాస్క్ కు మనుగాడే సంచాలకు. నేనా? అబ్బా సూపర్, లవ్ దిస్ టాస్క్. ఒక్కొక్క రూము తీసుకోండి అందరూ, ఎవరు శుభ్రంగా కడిగితే వాళ్ళే విన్నరు. సూపర్, నాకంతా అర్థమైపోయింది. బాసు యు రిలాక్స్, దిస్ సంచాలక్ విల్ టేక్ టాస్క్. కాంజూరింగ్ సినిమాలో వాళ్ళక్లా ఉన్నాడు, వీడి సంచాలక్ ఏంటి? ఐ డోంట్ లైక్ ఇట్. అయితే ఆడక మానే. బాసు ఎలిమినేట్ దిస్ మెంటల్ కేసు. 8 members -1. బిగ్ బాక్స్ ఈస్ గ్రేట్. ఇక అందరూ ఒక్కో రూమ్ తీసుకుని కడగడం స్టార్ట్ చేయండి. నా కర్మ కాకపోతే నా ఇల్లు నేనే కడుక్కోవడం ఏంటి, దానికి పెప్పర్మెంట్ గడి జడ్జిమెంట్ ఇవ్వడం ఏంటి? తేటి తడిగేది తీసి తేన్ తడిగితే తాది తెవడు తడుగుతాడు. ముందు నాది కడిగాక తర్వాత నీది నువ్వు కడుక్కో. తేటేది తోలా లల్లి బాయ్. అయితే తేటి తూ తల్లి తాయి అయితే తేన్ తత్తి తాయ్. ఏంట్రా తాయి చైనీస్ అంటున్నావు? తేట్రా తే తూ తరిస్తే తరుపులే, తేన్ తరిస్తే తెరుపులే. తలుపుల తలుపులు తాదే తెరుపులు. తేటి తత్తి తీతో. ఎలాగో బెయిల్ తీసుకుని జైలు నుంచే వచ్చా, నిన్ను పొడిసినా మళ్ళీ జైలుకే పోతా. అందుకే రా తత్తి ఈ కత్తి. తొద్దు, తుడితే తరిపోద్దా, తేజ తడి తొట్టు కూడా తెత్తాలా. నీకెలా నచ్చితే అలాగే చెయ్యి, కానీ టాస్క్ మాత్రం నేనే గెలవాలి, అర్థమైందా? కత్తి వావ్, వాటే కష్టజీవి, ఎంత బాగా తుడుతున్నావురా. థ్యాంక్ యూ. లల్లీబాయ్, ఈడెక్కడంత కష్టపడి టాస్క్ చేస్తుంటే నువ్వు తీరిగ్గా కూర్చుని సాంగ్స్ పాడతావా? వెళ్ళు బాయ్, నీ టాస్క్ నువ్వు చెయ్యి. ఆడు చేస్తుంది నా టాస్కే రా. వాట్ ఈస్ దిస్ రా తత్తి? తీ తోడు మీ తత్తి తెరి తార్పు. ఓకే రా తత్తి, ఆల్ ది బెస్ట్. ఏంటి మరకలు, ఎంత పామినా పోవట్లేదు. పామితే పోవు మిస్టర్ ఉప్పి, గట్టి రుద్దితే పోతాయి. రుద్ది రుద్ది నా ప్రాణం పోయేలా ఉంది గాని ఈ మురికి పోవట్లేదు. పోదు, ఎందుకంటే ఇది నా రూమ్. రాంగ్ సెలక్షన్. ఆల్ రూమ్స్ మైనస్ యువర్ రూమ్. బిగ్ బాక్స్ ఈస్ గ్రేట్. టాస్క్ లో గెలవపోయినా పర్లేదు, బాగా అడగండి. పోవాల్సింది ప్రాణం కాదు మామ, రూమ్ లో ఉన్న మురికి. వద్దు తొడకో, బికాస్ దిస్ ఈజ్ అను రూమ్స్ రే. కావాలంటే పక్క రూమ్ నుంచి అత్త తీసుకొచ్చేసినా పర్లేదు, నీకు ఫుల్ సపోర్ట్ నే ఇస్తాను. ఈ సెమిస్టర్ లో నువ్వు ఫెయిల్ అయినా సప్లిమెంటరీలో నేను పాస్ చేసే బాధ్యత నాది. టాస్క్ లేదు గీసుకోలేదు, మూసుకుని నేను చెప్పిన పని చెయ్యి. సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్. అగ్ని ఈ రోజు మిమ్మల్ని వేటాడి వెంటాడతా. ఎవరిని? చెత్తని క్రిములని పేరుకుపోయిన మొండి మరకలు. ఆహా,
హార్పిక్ యాడ్ లో అబ్బాస్ బదులు సాయి కుమార్ గారు వస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది సార్ మీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ రా మామ ఒకసారి ఆ టైప్ చూడు. సారీ పంకు. నువ్వెప్పుడు ఇంతే జగ్గు, ఒక్క పని తిన్నంగా చేయవు, పక్కోళ్ళని చేయనవ్వు. చీ, ఐ హేట్ యు. ఓయ్ మీసాల పంకు, నా పని మొత్తం పాడు చేసింది కాకుండా నన్నే తిడతావేంటి? అది తిట్టు కాదే. మా ఊర్లో పొగరబోతు పడుచు అమ్మాయిల్ని నాలాంటి చిలిపి కుర్రోళ్ళు మీసాల పిల్ల అని ముద్దుగా పిలుస్తారు. నువ్వు ఎలా పిలిచినా సరే నేను ఇలాగే రియాక్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. నాకు చాలా కోపంగా ఉంది. ఓ మీసాల పంకు, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పంకు. ఓ మీసాల పంకు, నీ బుర్రలోంచి తీసేయమ్మా మొత్తం జంకు. మా ఇంటి వెనక బంకు, ఇంటి పైన పెంకు. ఏంటి రంకు? ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్. ఇది ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ లో లేదు, నీకు ఎంటర్టైన్మెంట్ లో ఉంది. ఏం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు అసలు? వాట్ ఆర్ టాకింగ్? సర్లేండి, ఈ డాన్స్లు ఏమో నేను చూసాను, ఆడియన్స్ చూసారు, అమ్మ కూడా చూసే ఉంటది. ఇందులో నా తప్పేమి లేదమ్మా. నా పనేదో నేను చూసుకుంటుంటే మధ్యలో ఈయనే వచ్చి మీసాల పిల్ల రొయ్యి పిల్ల అనుకుని. నాన్నగారు మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశారా? ఓ ఎప్పుడో అయిపోయింది. ఆహా, ఏది చూపించండి. ఇదిగో చూడు, హాల్ ఎంత నీట్ గా ఉందో. నీట్. ఓ మై గాడ్, ఇది బిగ్ బాక్స్ సెట్టా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సెట్టా? ఎంత మట్ట ఉందేటి? ఏటి సంచాలక్ ఎక్కడ? సంచాలక్ అయితే నీకు నచ్చిన వాళ్ళు వదిలేసి నచ్చిన వాళ్ళు పట్టుకుంటావా ఏంటి? ఫేవరెటిజం చూపిస్తున్నావా? ఇందాక చూసానులేండి మీ ఫేవరెటిజం. ఎక్కువ మాట్లాడావంటే నామినేట్ చేసేస్తాను. మేమేమన్నా యానిమేట్ చేస్తాం ఏంటి? మేము నామినేటే చేస్తాం. యాదే సంచాలక్ గా చెప్తున్నాను, మీరు ఈ టాస్క్ బాగా పర్ఫామ్ చేయలేదు. ది సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్. ఉంటుంది గుండు, ఈ టాస్క్ ఇక్కడతో ఎండ్. పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్, ఈ టాస్క్ లో ఎవరు విన్నర్? టాస్క్ లోనా బాసు? ఈడెలాగో మనకి ఇవ్వలే. చెప్పరా, నేనే అని చెప్పు. ముక్కు మై మిత్ర మండలి. ఇదిగో బాసు, ఈ టాస్క్ లో విన్నరు చిట్టి ప్రాణం ముఖేష్. హీఈస్ ద బెస్ట్ బాత్రూమ్ క్లీనర్. అదే హౌస్ క్లీనర్. కేరళలో చేస్తారు మోనో. కంగ్రాచులేషన్స్ రా చిట్టి ప్రాణం. థ్యాంక్ యూ బాసు. టాస్క్ లో నువ్వు అయినందుకు విన్ను. హౌస్ కు నువ్వే ఫస్ట్ కెప్టెన్. థ్యాంక్ యూ బాసు. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది బాసుకు కాదు, నాకు. ఎందుకంటే నిన్ను గెలిపించింది నేను. మామా అద్దంలో చూసుకుని నాకు నేను థ్యాంక్స్ చెప్పుకోను కదరా, నీకు చెప్పిన అంతే. బాబోయ్, ఇలా రక్షణ తట్టుకోలేకపోతున్నావు. అయితే తట్టుకోకు మామా, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంట్రా అది? ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు కెప్టెన్ అవుతారని నాకు ముందే తెలుసు. అందుకే నిన్ను గెలిపించి కెప్టెన్ చేశా. కెప్టెన్ కి నామినేషన్ ఉండదు, ఎలిమినేషన్ ఉండదు. సో ఈ రోజు నువ్వు సేఫ్. ఒక విధంగా నువ్వు ఎలిమినేట్ అవ్వకుండా నేను కాపాడే మామా. ఇది మరీ బాగుంది. సంచాలక్ కంటే అందరికి సమన్యాయం చెయ్యాలి. ఫ్రెండ్ ని ఎలిమినేషన్ నుంచి కాపాడడానికి టాస్క్ లో గెలిపించారంటున్నాడు. ఇదే న్యాయం? Yes, this is completely wrong. Basu, please look into this case. This guy should be punished. అవునవును, పనిష్మెంట్ ఇవ్వాలి. అసలు పనిష్మెంట్ ఇవ్వాల్సింది నాకు కాదు, బిగ్ బాస్ కి. నువ్వు ఇస్తే రాంగ్ జడ్జ్మెంట్, నాకు ఎందుకు పనిష్మెంట్? నన్ను సంచాలక్గా పెట్టింది ఎవరు? నువ్వే కదా. సో నేను సంచాలక్గా ఉన్నప్పుడు రాంగ్ చేస్తే నాకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నన్ను సంచాలక్ చేసిన బిగ్ బాస్ కి కూడా పనిష్మెంట్ ఇవ్వాలిగా. వాట్ డు యు సే ఆడియన్స్? వామ్మో వామ్మో, ఈడు మామూలుడు కాదు. వీకెండ్స్ లో కుర్రోలేస్తారు సిట్టింగ్, నాకీ పెట్టావు కదరా నువ్వు ఫిట్టింగ్. మనతో మామూలుగా ఉండదు మరి మామా. ఈ హౌస్ కి ఇంకా నువ్వే కెప్టెన్, ఇది ఫిక్స్. ఎవ్రీ వన్ ఇక రిలాక్స్. హైకు హైకు, రేపు ఉండబోతుంది ఎలిమినేషన్. దానికోసం కొంతసేపట్లో స్టార్ట్ చేస్తున్న నామినేషన్. ఈ రోజు ఈడే నా నామినేషన్. గుడ్ డెసిషన్ జగ్గు. నేను ఈ హౌస్ లో ఉన్ననాళ్ళు నా నామినేషన్ కూడా వాడే. అంత అవసరం రాదులే పంకు, ఆడు రేపు ఎలిమినేట్ అయిపోతాడు చూడు.
ఇదిగో తుప్పంకుల్. నా పేరు తుప్పంకులు పప్పంకులు కాదు, ఐఎమ్ ఉపేంద్ర. నేను కూడా అదే కదా తన్నాను. సర్లే, ఎందుకీ తిరిగి ఎవరిని తామినేట్ చేద్దాం అనుకుంటున్నారు? నీకు బిగ్ బాస్ రూల్స్ గురించి తెలియదా? నామినేషన్ గురించి ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. అయితే తాతో డిస్కస్ చెయ్యండి. ఇదేంటిది? నేను తాలెవరితో తిప్ తెయట్లేదు. ఐఆమ్ తోలో ప్లేయర్. ఒరే బావురు కప్పు మొహమాడా, ఎవరికి చెప్పకూడదంటే మళ్ళీ నీకెందుకు చెప్తాను? అబ్బా, తాలెవరికి తెప్పద్దు, తాకి తెప్పు. బాసు ఏంటి ఇలా తగులుకున్నాడా? సర్లే, తూతెవరిని తామినేట్ తెస్తే తాకెందుకు కానీ తను మాత్రం తెయ్యకే. ఎలిమినేషన్ మైనస్ నామినేషన్ 30 is great. సినిమా పైరసీ ఇస్ ఎ క్రైమ్. ఇట్స్ నామినేషన్ టైం. రెయిన్బోలో ఉంటాయి 7 కలర్స్. అందరూ ఎక్కేసేయండి టెర్రస్. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ అండ్ జామ్. నామినేషన్ స్టార్ట్ చేయి పంకజా. ఓకే బాసు, అయినా నా నామినేషన్ ఎవరో నీకు తెలుసు, ఆడియన్స్ కి తెలుసు. వాళ్ళకి వీళ్ళకి తెలిస్తే సరిపోదు, నువ్వు ఎవరు నామినేట్ చేస్తున్నావో వాళ్ళకి తెలియాలి. నా నామినేషన్ ఇంకెవరు ఉంటారా కోతి? నువ్వే. ఎందుకే? నిన్ను నామినేట్ చేయడానికి రీజన్ కావాలా ఏంటి? నీ మొహం చూస్తే చాలు నిన్ను డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేయాలని ఉంటది నాకు. పాత కక్షలన్నీ నేను మనసులో పెట్టుకుని నేను ఇలా చేస్తున్నాను అనుకుంటే నువ్వు అదే నిజం. బాసు, వి డోంట్ అగ్రీ దిస్ నామినేషన్. ఆవిడ చెప్పిన దాంట్లో నాకు పర్ఫెక్ట్ రీజన్ ఏం కనిపించట్లేదు. అయ్యో రామా, చెప్తున్నాను కదా, నామినేట్ చేయడానికి రీజనే నో రీజన్. బాసు, ఏంటి బాసు ఇది? నెక్స్ట్ వచ్చేది చిట్టి ప్రాణం ముక్కు. థ్యాంక్ యూ బాసు. ఈ రోజు నా నామినేషన్ ఎవరంటే పక్కింటి పంకజం ఆంటీ. నిన్ను నేనేం చేశాను రా చింతకే ముఖం కూడా? ఏం చేయట్లేదు, అదే నా రీజన్. ఇదేం రీజన్? నువ్వు హౌస్ లోపలికి వచ్చాక ఒక్క పని కూడా చేయలేదు. క్లీనింగ్ టాస్క్ కూడా మా అయితే చేయించావు. సో ఏ వర్క్ చేయకుండా కూర్చుని పరక తిందాం అనుకుంటే నీకు ఈ హౌస్ లో ఉండే అర్హత లేదు. దట్స్ వై ఐఎమ్ నామినేటింగ్ యు. అమ్మో అమ్మో, ఈ బుడంకాయ గాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఓకే ఓకే, నెక్స్ట్ ఛాన్స్ తత్తి నీకే. తామినేతను తల్లిబాయ్. ఏయ్, ఏంటి తేరగా తొరిగేంతదా అని తత్తి చూపిత్తి తనులన్నీ చేయించుకుంటాం తనుకుంటున్నావుతేమో. తల ఏం తొదరదు ఇక్కడ. దిక్తాస్ తై తామినేతని తల్లిబాయ్. ఏయ్, నన్నే నామినేట్ చేస్తావురా? చెప్తాను నీ పని. తెప్పేవులే. కిరాణా కొట్లో దొరుకుతాయి డ్రింకులు. నెక్స్ట్ వచ్చేయండి పీజే అంకులు. బాసు, మై నామినేషన్ ఈజ్ మనుగాడు. తెలిసిందే. రీజన్ ఏంటంటే టాస్క్ లో ఒక సైడ్ తీసుకొని సంచాలకుగా సమన్యాయం చేయకుండా ఫెయిల్ అయ్యాడు. అందుకే ఈ రీజన్ తోనే నేను నామినేట్ చేస్తున్నాను. మీరు పంకజం అంటే కలిసి ఆడితే తప్పలేదు గానీ నేను నా బెస్ట్ ఫ్రెండ్ కాపాడుకుంటే వచ్చిందా? వచ్చాడండి త్రిబులార్ లో రామ్ చరణ్. ఇలాంటి ఫ్రెండ్షిప్లన్నీ బయట ఎట్టుకోవాలి, హౌస్ లో కాదు. మరి మీరు చేస్తుందేంటో. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? మీరే మాట్లాడుతున్నారు. ఆగండి ఆగండి, నెక్స్ట్ సిఐ సింగం వచ్చేయండి. అగ్ని, నా నామినేషన్ లల్లి బాయ్. ఏంట్రా నువ్వే నా నామినేషన్? ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు హౌస్ లో ఏం మాట్లాడట్లేదు, చాలా కామ్ గా ఉంటున్నావు. ఐ థింక్ యు ఆర్ ప్లేయింగ్ సేఫ్ గేమ్. సేఫ్ గేమ్? కాముగా ఉండడం కూడా తప్పేనా సార్? యస్, ఈ హౌస్ లో ఏదైనా తప్పే. షట్, అలా అయితే నా నామినేషన్ మీరే. నేనేం చేశాను రా? నన్ను నామినేట్ చేశారు కదా సార్, అందుకే నేను రివర్స్ లో నామినేట్ చేశాను. ఇది తొండి. మొక్కజొన్న కండి. నెక్స్ట్ మిస్టర్ ఉప్పి రండి. నా నామినేషన్ ఈ తత్తిగాడే. తుప్పి తిక్ ఆల్రెడీ చెప్పాను కదా తను తామునే తెయ్యకు అని. అందుకే చేశానా? తాసు ఐ వాంట్ తేంది మై తామినేతన్. ఐ వాంట్ తామినేట్ తుప్పి. ఒరే తత్తి, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఇది ప్యాంట్ కి ఆల్ట్రేషన్ అనుకున్నావా? నామినేషన్ ఒక్కసారి చేస్తే మార్చడం కుదరదు. బాగా చెప్పారు. ఏమండి ఏమండి, ఇదేంటి మా ఆవిడ గొంతులా ఉంది? ఇది ఎప్పుడు వచ్చింది అబ్బా? కొంప తీసి వైల్డ్ కార్డ్ ఎంట్రీయా? కాదండి, ఇక్కడ ఎక్కడా ఎక్కడా? లక్ష్మి, నువ్వేంటే? ఏం లేదండి, మీరేమో ఈ 2 వారాలు పంకజం ఇంట్లో ఉండమన్నారు. ఇక్కడ చూస్తే వంటగదులు ఉప్పులు పప్పులు ఏం లేవు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? షాప్కి వెళ్ళి పట్టుకురమ్మంటావా? కాదండి, మన ఇంట్లో మొన్నే కొత్త సాల్ట్ ప్యాకెట్ ఓపెన్ చేశాను, అది కొంచెం తెచ్చిచ్చండి.
సాల్ట్ ప్యాకెట్. సాల్ట్ ప్యాకెట్ ఒకసారి ఉండరా. ఏంటండి సాల్ట్ ప్యాకెట్? అవునరా, అలా గేటు దాకా వస్తాను, తెచ్చిచ్చే. షటా, ఏమనుకుంటున్నారంటే అసలు మీరే? ఇక్కడ నామినేషన్ గురించి ఎంత ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంటే ఏంటంటే మధ్యలో మీ ఉప్పు పంచాయతీ? ఇప్పుడు నేను ఏం అడిగానని రావు ఇదైపోతున్నావు. ఉప్పే కదా. ఈ రోజు ఉప్పు అడుగుతారు, రేపు వచ్చి పప్పు అడుగుతారు. డూ యూ థింక్ దిస్ ఇస్ బిగ్ బాక్స్ హౌస్ ఆర్ కిరాణా మార్కెట్? ఆడు అలాగే అంటే లక్ష్మి, నువ్వు కింద గేట్ దగ్గరకు వచ్చి నేను తీసుకొస్తాను. అలాగే గేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోండి. లేకపోతే ఏంటి అంకుల్, ఇది గేమ్. అసలు మీరు అవుట్ సైడర్స్ తో మాట్లాడటమే తప్పు. ఇంక సరుకులు సామాన్లు అందించారంటే మూట సర్దుకొని వెళ్ళిపోవడమే ఎలిమినేషన్. నువ్వు ఎలిమినేట్ చేసేదేంట్రా? మా ఆయన వచ్చేస్తాడు బయటికి, మీరు వచ్చేయండి. ఇదేంటి ఎలా ఉంటుంది? ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరు వచ్చేయండి చెప్తాను. అది కాదు లక్ష్మి, ఇప్పుడే నామినేషన్ కంప్లీట్ అయ్యి గేమ్ మంచి రసవత్రంగా మారింది. ఈ టైంలో నేను బయటకు వచ్చేస్తే మన మనుగాడు ఆగడాలు ఎవరు ఆపలేరు. మరే మధ్యలో మీరు వచ్చి ఉప్పులు పప్పులు అనుకోండి. ఎలా అంటే ఎంతటితో పూర్తయింది నామినేషన్. ఇకపై బ్యాలెన్స్ ఉంది ఎలిమినేషన్. నామినేట్ అయిన కంటెస్టెంట్స్, స్వీటుల్లో నా ఫేవరెట్ గులాబ్ జామ్. నామినేట్ అయిన ఫస్ట్ వ్యక్తి పక్కింటి పంకజం. ఫౌజీకా డైరెక్టర్ హను. సెకండ్ నామినేట్ అయింది మను. కాటన్ తెలుగులో అంటారు పత్తి. థర్డ్ నామినేట్ అయింది తత్తి. కాయ్ రాజా కాయ్. లాస్ట్ నామినేట్ అయింది లల్లీబాయ్. చూసారుగా ఈ రోజు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ని. వీళ్ళల్లో మీరు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరుని కింద కమెంట్ చేయండి. డోంట్ గో అవే, ఎందుకంటే ఇది బిగ్ బాక్స్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బిగ్ బాక్స్ సీజన్ 1. పవర్డ్ బై పిసినగొట్టు కిరాణా కొట్టు. కో స్పాన్సర్డ్ బై లక్ష్మణ్ పికిల్స్, లిల్లీ క్లినిక్స్. నేను మీ గోరాకృష్ణ. ఇది బాలయ్య బాబు మిమిక్రియా? నీకన్నా బాగా నేనే చేస్తాను కదా అన్నయ్య. నువ్వు మూసుకొని కూర్చో. ఏంటి ఆడియన్స్ చూస్తున్నారు? ఎక్కడైనా షోకి సెలబ్రిటీ గెస్ట్ వస్తారు, కానీ మన షోకి సెలబ్రిటీ హోస్ట్ వచ్చారు. ఈ రోజు బాక్స్ లో కంటెస్టెంట్స్ ని ఒక ఆట ఆడుకోబోయేది నేనే. ఈ రోజు మరి ఎలిమినేషన్ ఎపిసోడ్. షోలోంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో తెలుసుకోవడానికి మీతో పాటు నాకు కూడా ఆతృతగానే ఉంది. అయ్యి బాబోయ్, ఇడు బాలయ్య బాబు మిమిక్రీ ఎండం కంటే సేకలో వెళ్ళిపోయి సైకిల్ టైర్ ప్యాచ్లు వేసుకోవడం బెటర్. ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే మన బిగ్ బాక్స్ ఈ అన్రియలిస్టిక్ రియాలిటీ షోకి సిటీ కేబుల్ లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ రోజు మనతోని బాక్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ తోని మాట్లాడడానికి చాలా మంది ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఏమా బంగారు తల్లి, చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? కోయటా నుండి వచ్చాం సార్. ఓ, మన బిగ్ బాక్స్ డైలీ ఫాలో అవుతూ ఉంటారా? ఫాలో అవటం ఏంటండి బాబు, ఎప్పుడూ అదే చూస్తుంటాం. అసలు మా కోయటాలో అయితే అందరూ అదే చూస్తారండి బాబు. వావ్, సూపర్. అసలు మన సిటీ కేబుల్ లో ప్రోగ్రామ్ కి సిటీ బయట కంట్రీస్ నుంచి కూడా ఇంత ఆదరణ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? అదిగో మళ్ళీ ఓంకారాన్ని వచ్చాడు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఏటని ఆ మిమిక్రీ? మన నాగార్జున అన్నాం, మధ్యలో ఓంకారాన్ని వచ్చాడు. ఈ రోజు మళ్ళీ బాలకృష్ణ అన్నాం, మళ్ళీ మధ్యలో ఓంకారాన్ని వచ్చాడు. ఎవరొస్తే ఏంట్రా? అందరూ ఏదో షోలో హోస్ట్లే కదా. అలాగని కలిపెత్త వేటి రమ్ములో చిన్ని కలుపుకుంటే ఎంత చిరాకు ఉంటది. నీ మిమిక్రీ కూడా అలాగే ఉంది. దీన్నే పబ్బుల్లో కాక్టైల్ అంటారా. ఒకటి తాగితే ఒక కిక్కే, అదే రెండు మిక్స్ చేసుకొని తాగితే డబల్ కిక్. ఇంకేదో ఒకటి చెప్తావని అలాగా. రాయ్, నువ్వు కెమెరామెన్ కెమెరామెన్ లా ఉండు. నా హోస్టింగ్ ని రోస్టింగ్ చేసావంటే ఫన్మోజీ కాస్టింగ్ నుంచి తీసేస్తాను. ఎందుకనియా? నువ్వు ఓంకారాన్ని కాకపోతే ఓమరవుతుంది తెచ్చుకో, నాకెందుకు? ఐఎమ్ జస్ట్ కెమెరామెన్. మంచి రియలైజేషన్. ఇప్పుడు కెమెరా ఆన్ చేయి. ఇప్పుడు మనం ఆడియన్స్ తో మాట్లాడే ముందు బాక్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ కంటెస్టెంట్స్. ఏంటి ఎలా ఉంది ఫస్ట్ డే బాక్స్ లో? ఏం బాగాలేదు. ఈ రోజు అలాగే పంకజం వెళ్ళిపోద్ది కదా, అప్పటి నుంచి బాగుంటది. జోక్ బాగుందిరా. ఇదిగో గోరా, జబర్దస్త్లో వేయించినట్టు ఈ డైలాగ్ కూడా ఎడిట్ లో 2 సార్లు వేయించు. నువ్వు బయటకు వెళ్ళిపోయాక నీ ఫోటోలు వేస్తారులే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ అని. ఎవరు ఎలిమినేట్ అవుతారో కాసేపట్లో అందరికీ తెలుస్తుందిలే. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్. కెప్టెన్ చిట్టి ప్రాణం, దీని మీద మరి మీ స్పందన? టచ్ లో లేదు, చాలా రోజులైంది మాట్లాడి. మిస్టర్ ముక్కు, స్పందన అంటే అమ్మాయి కాదు, వీళ్ళ గొడవ మీద నీ ఫీలింగ్.
వాళ్ళు గొడవడుకుంటే వాళ్ళు ఫీల్ అవ్వాలి, నేను ఎందుకు ఫీల్ అవుతాను మధ్యలో? ఒరే నీ అయ్యా, నువ్వే కదా కెప్టెన్. కానీ కింద ఎవరో కమెంట్ చేశారు, ఇప్పుడైనా చెప్పండి. నేను ఈ బాక్స్ లో ఫస్ట్ కెప్టెన్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే నేనేదో షిప్ కెప్టెన్ అయినట్టు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ కెప్టెన్సీ మీకు మను వల్లే వచ్చిందని, లేకపోతే మీకు కెప్టెన్ అయ్యాన్ సీన్ లేదని బయట టాక్ నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? అవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్. టాక్ ఎలా నడుస్తుంది? టాక్ అంటే మాట్లాడడం, వాక్ అంటే నడవడం. సో టాక్ నడిచే అవకాశమే లేదు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బాబాయ్, నన్ను అవసరంగా అడిగినట్టున్నా. ఓకే ఓకే ఓకే, ఇట్స్ మై ఫాల్ట్, యువర్ ఫాల్ట్ అండ్ అవర్ ఫాల్ట్. లెట్స్ లీవ్ దిస్. మన కంటెస్టెంట్స్ ని కలడానికి చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడేద్దామా? యా తప్పకుండా. సార్ మీరు. నమస్తే సారు. నమస్తే నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? చాలా దూరం నుంచి వచ్చినా సారు. వావ్, చాలా దూరం అంటున్నారంటే అంబర్పేట అయ్యి ఉంటది. ఏ కాదు సారు, అమెరికా నుంచి వచ్చినాం. వావ్, మన సిటీ కేబుల్ లో వచ్చే బిగ్ బాక్స్ ప్రోగ్రామ్ కోసం మీరు 7 seas దాటొచ్చారా? అవును సారు, మీ ప్రోగ్రామ్ అంటే మాకు మస్తు ఇష్టం. మా డల్లాస్ బస్తీలో పోరాలందరూ మస్తుగా ఎంజాయ్ చేస్తారు ప్రోగ్రామ్ ని. వావ్, దట్ వాస్ సో స్టూపిడ్. yes. ఇంతకీ మన బిగ్ బాక్స్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? బాస్ సారు. బాసా? అవును సారు, బాస్ అంటే మాకు చాలా ఇష్టం. ఆయన టైమింగ్ తో సంబంధం లేకుండా రైమింగ్ లో చెప్పే డైలాగులు కిరాక్కుంటాయి. ఈ ఇయర్ దీపావళి సామాన్ లెక్క అస్సలు పేల్తలేవు. బాస్ కంటెస్టెంట్ కాదండి, ఈ బిగ్ బాక్స్ నడిపించే బాస్. అరే ఎవరైతే ఏంది సారు, మాకు ఆయనే ఇష్టం. ఓకే ఓకే ఓకే. ఎవరు వీళ్ళని సెట్ చేసింది? నేరానియా, మనోలే జూనియర్ ఆర్టిస్ట్. అబ్బా, ఆడు తెలంగాణలో మాట్లాడుతూ యుఎస్ నుంచి వచ్చానంటున్నాడు. సెట్ చేసిన వాళ్ళైనా తిన్నంగా ట్రైనింగ్ ఇవ్వాలి కదా. సారీ అనియా. హలో మిస్టర్ గోరా, మమ్మల్ని ఇక్కడ లైన్ లో పెట్టి నువ్వేంటయ్యా పక్కన ఎవరితోనో మాట్లాడుకుంటున్నావు? నీ అబ్బా లైవ్ కూడా ఆపలేదరా? జగన్నాథం గారు చెప్పండి. నాకు ఈ బాక్స్ లో ప్రాబ్లం ఉందండి. ఇది ఏంటది? నాకు వంట డిపార్ట్మెంట్ ఇచ్చారు. నాకు వంట రాపోయినా సరే వీళ్ళందరికీ వండి పెడుతున్నాను. కానీ వీళ్ళకి తినడానికి ఏంటండి నొప్పి? ఒక్కరు కూడా సరిగా తినట్లేదు. బాగుంటే తింటాం, బాగోకుండా ఎలా తింటాం? తత్తిగాడు అంటున్నాడు మా అయ్య. తేనేం తనలేదు అంకుల్. రే రే రే, నాటకాలు ఆడకండి రా. సింగం గారు మీరు చెప్పండి, నా వంట బాలేదా? లేదు లేదు, అమ్మ తోడుగా చెప్తున్నా అస్సలు బాలేదు. అదేంటి సార్ అలా అంటారు? లేకపోతే ఏంటండి మీ పిసినారు వంటలో? పిసినారి వంటల ఏం చేశారండి? అది చెప్తే అర్థం కాదు సార్. బాసు నువ్వే కొంచెం ఆ ఫుటేజ్ ని ప్లే చెయ్యాలి. ఓకే ఓకే, ఆడియన్స్ కోసం ఓసారి రీప్లే. అందరూ రండి, భోజనం రెడీ అయిపోయింది. ఏంటి జగ్గు ఈరోజు స్పెషల్స్? చాలా ఉన్నాయి పంకు. పప్పు, పచ్చడి, అప్పడాలు, ఆనపకాయ ములక్కాడ కర్రీ, సాంబారు, రసము, పెరుగు, వాట్ నాట్, యు హ్యావ్ ఎవ్రీథింగ్. అదేంటి నాన్నగారు, లిస్ట్ ఏమో అంత పొడుగు చెప్పారు, మరి గిన్నెటి ఒకటే తెచ్చారు? ముందు కూర్చో, ఫస్ట్ నువ్వు ఏం వేసుకుందంటావు చెప్పు. పప్పు ఫస్ట్ పప్పుతో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇదిగో పప్పు తిను. మరి సాంబారు? అప్పుడే సాంబారా? సర్లే. ఇదిగో సాంబార్. రసం అంటే ఏం చేస్తావు జగ్గు? వెరీ ఈజీ పంకు. ఇదిగో రసం. వామ్మో, నువ్వు మామూలుడు కాదు జగ్గు. పైనుంచి చూసి పప్పుచారు అనుకున్నాను, కానీ ఇందులో ఇన్ని వెరైటీలు ఉన్నాయా? మరి ఏమనుకున్నావు పంకు, వండుకోవడానికి సామాన్లు ఇచ్చారని అదుపు లేకుండా వాడేకూడదు, పొదుపుగా వాడుకోవాలి. అవును నాన్నగారు, ఇవన్నీ ఓకే. మధ్యలో ఆనపకాయ ములక్కాడ కర్రీ అనేదో అన్నారు. సారీరా, మర్చిపోయిన వేయడం. ఇదిగో చూసారా, ఒక్క గిన్నెలో ఎన్ని వెరైటీలు కవర్ చేశాను. పిసిని కొట్టు వంట అంటే బహుశా ఇదేనా? థ్యాంక్ యూ రా, నా కష్టాన్ని నువ్వేనా గుర్తించు. ఇట్స్ ఓకే అంకల్. ఏంటి కంటెస్టెంట్స్, అన్ని ఒకే టేస్ట్ లో ఉండే పప్పు, సాంబార్, రసం, కర్రీ ఈ తింటలేదండి మీరు? నువ్వు వచ్చి తినరా, నువ్వు వచ్చి తిను. టాక్స్ లో తత్తీసి తంపండి తంతుల్ తోర తోడ తింటాడు. వద్దులేండి అంకల్. పర్లేదురా, ఫ్రిడ్జ్ లోనే ఉంది, వేడి చేసి పంపించినా. వద్దంటే బలవంత పెడతారేంటి? అయినా నేను వచ్చింది ఎలిమినేషన్ లో ఎవరు సేవ్ అవుతున్నారో చెప్పడానికి. నామినేట్ అయిన కంటెస్టెంట్స్
ముందుకు రండి. వచ్చాం. ఈ 2 days మీలో ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అని మీరు అనుకుంటున్నారు? నేనే. అయినా అదేం క్వశ్చన్? అసలు సంచలనంగా ఎంత సంచలనమైన తీర్పిచ్చి ఎంత సంచలనం సృష్టించాను. నాకు తెలిసి నా పర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ గుద్దిన ఓట్లకి ఓటింగ్ పోల్స్ సెలక్షన్ ఎగ్జిట్ పోల్స్ కన్నా దారుణంగా వచ్చి ఉంటాయి. మీ సర్వర్స్ అన్ని కూడా క్రాష్ అయిపోయి ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోండి. ఈజీ యా. అయితే మీరు వెనక్కి వెళ్ళి నుంచండి మిస్టర్ మను. యు ఆర్ సేఫ్. ఇస్ ఇట్ ట్రూ? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇది మరీ బాగుంది. మీలో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అనుకుంటున్నారని నువ్వు అడగడం, ఆడేమో ఆడి గురించి అక్కలేని డప్పు కొట్టుకుంటే నువ్వు సేఫ్ అండం. బాగుందమ్మా. యా ఆంటీ, దాంట్లో తప్పే ఉంది. ఆడే కదా ఫస్ట్ చెప్పింది. ఇది మరీ బాగుంది. ఫస్ట్ చెప్తే సేవ్ చేసేస్తారా? మరి చెయ్యరా? ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పాలి కదమ్మా. ముందే చెప్తే మీరు అందరూ ఫస్ట్ చెప్పడానికి కొట్టించుకుంటారు కదమ్మా. చిచ్చి, ఇదేదో చీటింగ్ లా ఉంది. లేకపోతే ఈడు సేవ్ అవడం ఏంటి? నేను సేఫ్ అయిపోయినాను నీకుళ్ళే. ఇలా బాసు, వాట్ ఇస్ దిస్? మీరే న్యాయం చెప్పాలి. న్యాయం చెప్పడానికి ఆయన ఏమైనా జడ్జా? బాస్ మూసుకొని మిగిలిన ముగ్గురు ముందుకు రండి. ఆల్రెడీ తొచ్చంతదా. మళ్ళీ రండి బే. వల్ల బీపీ లూజ్ అయిపోతుంది. కంట్రోల్ తమ్ముడు కంట్రోల్. నీ బదులు నన్ను టేక్ ఓవర్ చేయమంటావా? వద్దు బాబు, నువ్వు కెమెరా టేక్ ఓవర్ చేయి చాలు. మిస్టర్ లల్లీబాయ్. ఏంటి? ఏం లేదు, ఊరికే పిలిచా. ఏయ్, సర్లే, మీలో ఫైనల్ దాకా వెళ్ళే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఇందాకాడు ఫస్ట్ చెప్తే వాడిని సేవ్ చేస్తాడు కదా, ఇప్పుడు మనం కూడా చెప్పేద్దాం. ఏంటమ్మా దానికి అంత ఆలోచించాలా? ఈ హౌస్ మొత్తంలో స్ట్రాంగ్ కంటెంటర్ ఉన్నాడంటే అది నేనే. మీరెందుకు అలా ఫీల్ అవుతున్నారు? అది ఫీల్ కాదు, ఫ్యాక్ట్. ఈ బోటీగాడు పెద్ద పర్ఫార్మర్ అనుకుంటున్నాడు, కానీ నేను పోటీకి వస్తే మూట సర్దుకుని పారిపోవడమే అని తెలియదు వీడికి. తొక్కేం కాదు, తీకన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ నేను. తూతుకో, తీ తత్తి ఆడితే తాత. హ, మీ తాత కూడా వచ్చాడేంట్రా తత్తి షోకి? అది తాత కాదు, తాట. ఆహా, మా నాయనే. జనాలకు కూడా నీ ఆట నీ మాటలాగే సగం సగం అర్థమవుతుందంట. బయట టాకు ఏంటి? ఏయ్, ఏంట్రా మీరు? ఎందాకల నుంచి చూస్తున్నాను, ఒకళ్ళని మించి ఒకళ్ళు రెచ్చిపోతున్నారు. లల్లీబాయ్, మీరు మాట్లాడుతున్నారా? ఏయ్, ఏమనుకుంటున్నారా ఈ లల్లీబాయ్ అంటే? ఏమనుకుంటున్నారా? వీళ్ళేమనుకోవట్లేదు బాయ్, జనాలే అనుకున్నారు మిమ్మల్ని సేవ్ చేద్దామని. లల్లీబాయ్ యువర్ సేఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒరే గోరా, ఏంట్రా ఇది? ఏమైందండి? ఇందాకేమో వాడు ఫస్ట్ చెప్పాడని వాడిని సేవ్ చేసావు. నేను ఈసారి ఫస్ట్ చెప్తే ఈయన్ని సేవ్ చేస్తున్నావు. ఏంట్రా ఇది? ఇందాక ఫస్ట్ చెప్పినోడిని సేవ్ చేద్దాం అనుకున్నాను, ఈసారి లాస్ట్ చెప్పినోడిని సేవ్ చేద్దాం అనుకున్నాను. మీరు లాస్ట్ చెప్పాల్సిందంటే అనవసరంగా ఫస్ట్ చెప్పేశారు. అమ్మ నా కొడక, ఈ రోజు నువ్వేదో నన్ను బయటికి పంపించాలనే ఎజెండాతోనే వచ్చినట్టున్నావు. ఆంటీ, బిగ్ బాక్స్ నుంచి బయటికి పంపించే శక్తి నాకో బాస్కో లేదా ఈ సిటీ కేబుల్ సీన్ గడికో ఉండదు. ఇదిగో ఈ షో చూస్తున్నారే ఆడియన్స్, వాళ్ళ చేతుల్లో ఈ పవర్ ఉంటుంది. యు అండర్స్టాండ్? స్టాండ్. ఇప్పుడు ఏంటి, నేను ఈ తత్తిగాడ మిగిలామా? yes. ఇప్పుడు మీ అందరూ యాక్టివిటీ టెర్రర్స్ కి వచ్చేయండి. బాక్స్ మేట్స్, చెప్పరా? మీకు నేను పవర్ ఇస్తున్నా. అదేంటంటే వీళ్ళిద్దరిలో మీరు ఎవరో ఒకరిని సేవ్ చేయొచ్చు. మీరంతా కలిసి డిస్కస్ చేసుకొని నాకు ఓన్లీ ఒక్క పేరే చెప్పండి. దేనికి జగ్గు డిస్కషన్లు అవన్నీ? నా పేరు చెప్పి చెప్పేస్తారు. నాన్నగారు, ఎప్పటికైనా సోలో గేమ్ ఆడండి. మీరు పంకజంతో ఉన్నంతసేపు సేఫ్ గా ఆడేచ్చు అనుకోకండి. లాస్ట్ కి అదే మిమ్మల్ని ముంచేస్తే. నాకెందుకు ఈ తత్తిగాడే పెద్ద డేంజర్ గాడ్ లా కనిపిస్తున్నాడు. ఉప్పి గారు, తత్తిగాడితో పెద్ద ప్రాబ్లం ఉండదండి. కానీ పంకజం ఇదే స్ట్రాంగ్ కంటెస్టెంట్, పెద్ద మ్యానిపులేటర్. మా నాన్నగారిని చూడండి ఎలా మ్యానిపులేట్ చేస్తుందో. ఆయన ఇంకా ఆలోచిస్తున్నారు. నాకు కూడా మను చెప్పేది కరెక్టే అనిపిస్తుంది. ఈ పంకజంతో మనకి ఎప్పటికైనా రిస్కే. ఎస్, దాంతో పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా నోట్లో రస్కే. నువ్వెన్నైనా చెప్పరా, పంకు నాకు అన్నిట్లోనూ సపోర్ట్ చేస్తుంది. నేను అలా చేయలేను. అబ్బా, ఏమండి ఇదొక్కతే ఏంటి లక్ష్మి? టమాటా పప్పు చేశానండి. అయితే 4 వడియాలు నంచుకొని తినవే, నాకెందుకు చెప్తున్నావు? అబ్బా, పప్పు చేశాను కానీ పోపు వేయడానికి తాలింపు గింజలు లేవండి. పోపులు లేవా? ఏదన్నా నామినేషన్ గురించి అంత ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంటే ఏందమ్మా నీ పోపుల పంచాయితే? గట్టిగా అరవకరా, గోరగాడు వినొచ్చేస్తాడు మళ్ళీ. ఆల్రెడీ వచ్చేసాను. ఏమనుకుంటున్నారండి మీరు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ పోపుల బాక్స్ లో పోపులు అయిపోయాని బిగ్ బాక్స్ వచ్చాడు కస్తారా మీరు? అయిపోవడం ఏంట్రా, అసలు లేవు.
ఆంటీ దిస్ ఇస్ బిగ్ బాక్స్ సెట్. మీరు ఎలా బయట నుంచి కంటెస్టెంట్స్ తో మాట్లాడకూడదు. నేనెక్కడ మాట్లాడుతున్నాను రా? ఆ పోపుల డబ్బా ఏదో ఇచ్చేస్తే వెళ్ళిపోతాను కదా, ఇవ్వకుండా మీరే ఎంత డిస్కషన్ చేస్తున్నారు. అయినా నా ఇంట్లో పోపుల డబ్బా నేను అడుగుతున్నాను, ఇవ్వడానికి నొప్పేంటి నీకు? ఇది ఇప్పుడు మీ ఇల్లు కాదంటే బిగ్ బాక్స్ సెట్. డు యు అండర్స్టాండ్? ఇంకా వెళ్ళదా మీరు? వెళ్ళండి. వెళ్తాను రా, వెళ్తాను. నా ఇంట్లో షో చేసుకుంటూ నా పోపుల డబ్బాయే నాకు ఇవ్వనంటావా? ఇప్పుడు నువ్వు ఈ షో ఎలా నడిపిస్తావో చూస్తా. ఎరా బాబు, ఎవరో లోపల? పోలీసులు వచ్చారేంటి? అనియా ఏటనియా పోలీసులు వచ్చారు? ఏమోరా, నేను అదే చూస్తున్నాను. ఎరా బాబు, ఏం జరుగుతుంది ఇక్కడ? బిగ్ బాక్స్ రియాలిటీ షో సార్. బిగ్ బాక్సా? ఇదేం పేరు, నేను ఎప్పుడు వినలేదు. మన సిటీ కేబుల్ వాళ్ళు కొత్తగా పెట్టారు సార్. ఆహా, ఇది వెంటనే ఆపేయాలని నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆపేయడం ఏంట్రా? మనం ఏం చేసాం? ఏమోనియా ఈ షో వల్ల డిస్టర్బెన్స్ అవుతుందని కాలనీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. అందుకే ఈ షోని వెంటనే ఆపేస్తున్నాం. అందరూ బయటకు వచ్చండి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మేమేదో 4 గోడల మధ్య గేమ్స్ ఆడుకుంటుంటే కాలనీ వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చిందా? వాళ్ళు చెప్పడం మీరు నమ్మడం. హాయ్, ఇదేదో ఫేక్ కంప్లైంట్ లా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈజ్ ఇట్ ఓకే? ఐ వాంట్ టు టాక్ టు షో ఆర్గనైజర్స్. ఎక్కడ వాళ్ళు? పిలవండి. అనియా మనలే అనియా. నువ్వు ఉండరా. నేనే షో ఆర్గనైజర్ అండి, ఇల్లు నాదే. ఏంటి ఇప్పుడు? ఓ ఓకే మిస్టర్, ఈ రియాలిటీ షో కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నావా? మా ఇంట్లో మేము రియాలిటీ షో కండక్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ ఎందుకండి? కానీ అది టెలికాస్ట్ అయ్యేది పబ్లిక్ టెలివిజన్ లో, మర్చిపోయారేమో. యు నీడ్ సమ్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ టు కండక్ట్ దిస్ టైప్ ఆఫ్ షో. ఆ, అమ్మ నా గోరాగా దెబ్బేసావు కదరా. ఎక్కడ ఉన్నాడు ఈడు? అమ్మా ఒరే సీను, ఇదేదో మనకి సీటు సిరిగిపోయే సీన్ లా ఉంది. జంప్ అయిపోదాం పదా. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా షో కండక్ట్ చేస్తున్నందుకు ఈ హౌస్ ని సీజ్ చేస్తున్నాం. సీజా సార్, ఇది మేము ఉండే ఇల్లు సార్. ఆ గోరాగాడు వచ్చి రియాలిటీ షో కోసం అడిగితే నేనే ఇచ్చాను. మరిందాక మీరే ఆర్గనైజర్ అన్నారు. బుద్ధి తక్కువై అన్నాను సార్, సారీ సార్. ఐ కాంట్ డూ ఎనీథింగ్. అయితే హౌస్ సీజ్, లేదంటే కోర్టుకొచ్చి 50,000 ఫైన్ కట్టండి. 50,000 ఫైనా? ఇది బిగ్ బాక్స్ కాదురా, నాకు బిగ్గు లాసో.